ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేంద్రం 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం అన్ని ఇస్తున్నా ధాన్యం మక్కలు కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాన్ని పెంచి పోషించిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. ఫీ రీఎంబర్స్మెంట్ ఎస్టీసీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం కూడా గదముక్కొని ప్రభుత్వం కాదా? ఆడొచ్చి ఇవాళ బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలా లేదా? ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా? వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం చేసుడు తప్ప, ఓటు బ్యాంకుల కోసం తప్ప. ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ. ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీక ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలా సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు. ఎన్నడో కెనాల్ కట్టింది లేదు. లిఫ్ట్ పంపు గివే అందులో పైసలు వేసుకపోవాలి. ఇలా రైతుల గోసవడినాలే ఎవరు చూసుకోవాలి? మొత్తం కేంద్రం 1 కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము, గని బ్యాగ్ చేసుకోకపోవడము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము, అది ఒక ధాన్యాలు తడిసిపోడేంది. ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది? నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పైసలు ఎక్కువ వస్తాయి. పోయిన పాపాత్ముడు ఆ పైసలన్నీ ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్కి వెళ్ళి సిరిసిల్లాకి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ పైసలు. అరే ఎవడన్నా విధి విధానాల మీద ఎవడన్నా రివ్యూలు చేస్తుండా? ఎవడన్నా కొత్త విధానాలు చేస్తున్నాడా? మార్చుకుందామా? ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది? మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా? ఏ జిల్లాలో ఏం పండిద్దాము? వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము? దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేం చేస్తున్నది? దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము, దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము, కనెక్ట్ చేద్దాము. ఏం లేదండి. వీళ్ళ పైసలు ఇస్తలేరు, కేంద్రం పైసలు ఇస్తలేరు. అది ఏ ప్రాజెక్టు కానీ, ఏ ప్రణాళిక కానీ, ఏ స్కీమ్ అన్నా కానీ. ఆకెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి, ఇలా వాటా అయ్యారు, అవి వాపస్ విక్తాయి. టైంకి ఎలక్షన్లు పెట్టవు, దాంట్లో రాజకీయం చేస్తావు. ఫోకస్ అగ్రికల్చర్ మీద లేదు, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు.